వెంకటరెడ్డి గారు 14 లక్షల కోట్లు మీ ప్రభుత్వం గతంలో చేసిందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత అసెంబ్లీలో ఒప్పుకున్నారు. ఎంత చేశారనేది 3,35,000 కోట్లు మాత్రమే మీరు మీ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో చేసినటువంటి అప్పులని వాళ్లే చెప్పుకున్నారు. ఇది పక్కన పెడితే అప్పుల కోసం తొక్కుతున్నటువంటి అడ్డదారులు ఒక ప్రమాదకరమైనటువంటి గేమ్గా మారబోతోందా? ఎందుకంటే రేపు ఇంకో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాగే అనుసరిస్తుందేమో. ఎందుకంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని కూడా అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది? ఏపీఎండీసీని తీసుకెళ్లి తాకట్టు పెట్టడం ఏంటి? అక్కడ ముంబై రేటింగ్ సంస్థ ఇచ్చినటువంటి షరతులకి తలగ్గొడం ఏంటి? అన్నిటికీ టిగ్గొట్టి అప్పుల కోసం వెంపర్లాడడం ఏంటి? ఈశ్వర్ గారు, ముందుగా మీకు అట్లానే పురుషోత్తం రెడ్డి గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2,75,000 కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ ద్వారా సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందజేస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పులు ఎలా సృష్టించాలి, అప్పులు ఎలా తేవాలనేటటువంటి కొత్త కొత్త పథకాలని ఈ 10 నెలల కాలంలో రూపొందించారు. ఒకటి మీరు చూస్తే బేసిక్గా జనరల్ అప్పు, బడ్జెట్లో మనం చేసేటటువంటి అప్పు అది జనరల్గా వస్తుంది. కానీ దాన్ని కూడా లిమిట్ దాటి 20,000 కోట్లకు పైగా మొదటి ఆర్థిక సంవత్సరంలోనే చేశామని చెప్పి సాక్షాత్తు పయ్యావుల కేశవ్ గారు ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. బడ్జెట్లో కూడా చూపించారు. అంటే బడ్జెట్కి మించి బడ్జెట్లో చేయాల్సినటువంటి అప్పుల కంటే 70,000 కోట్లు చేయాలైతే 90,000 కోట్లు చేశారు. అదొకటి. ప్రపంచ బ్యాంకు నుంచి అమరావతి పేరుతో 11,000 కోట్లు, హడ్కో పేరుతో 15,000 కోట్లు, ఎక్కడో జర్మనీలో ఉన్న ఒక సంస్థ దగ్గర నుంచి 5,000 కోట్లు అత్యధిక వడ్డీతో తీసుకుని వచ్చారు. అంటే ఇది ఇంకో అప్పులు తీసుకొచ్చే పథకంలో ఇంకో భాగం. ఇప్పుడు అన్నీ అయిపోయింది. మామూలుగా కార్పొరేషన్ ద్వారా కూడా అప్పులు తెస్తారు. అట్లానే వాళ్ళు పౌర సరఫరాల సంస్థ ద్వారా 2,000 కోట్లు, మార్క్ఫెడ్ ద్వారా 6,700 కోట్లు, ఏపీఐసీస్ ద్వారా 1,000 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 710 కోట్లు ఈ 10 నెలల కాలంలో తెచ్చారు. అది కాకుండా ఇప్పుడు మీరన్న ఏపీఎంఐడిసి ఏదైతే మైనింగ్ మినరల్ డెవలప్మెంట్ దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ కార్పొరేషన్ ద్వారా అప్పులు తీసుకొని వచ్చినటువంటి కార్యక్రమంలో జనరల్గా అప్పులు దొరకట్లా. జనరల్గా పాయింట్ అడగాలనుకుంటున్నాను నేను. ఈ విషయం బుగ్గన గారు చెప్పేంత వరకు ఏ ఎల్లో మీడియా ఎక్కడ అది చాలా పెద్ద వార్త. దాంట్లో వెళ్లే ముందు అసలు ఎట్లా బయటకు వస్తుందని అది. సో ఇప్పుడు దీనికి 9,000 నుంచి 9,500 కోట్ల రూపాయలు అప్పులు తేవటం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 436 ఖనిజ నిక్షేపాలకు సంబంధించినటువంటి 1,91,000 కోట్ల విలువైనటువంటి సంపదని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి దారాదత్తం చేస్తూ దాని సంపద విలువ ఎంత చెప్తున్నారు? 1,91,000 కోట్లు. అంటే దాదాపుగా 2 లక్షల కోట్లు. 2 లక్షల కోట్లు 9,000 కోట్లు, 10,000 కోట్ల లోపు అనుకోండి. 10,000 కోట్లు, 2 లక్షల కోట్ల రూపాయల సంపద. ఇది చంద్రబాబు నాయుడు గారి సంపద, జగన్మోహన్ రెడ్డి గారి సంపద కాదు సార్. సహజ వనరులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సహజ వనరుల ద్వారా వచ్చినటువంటి సంపద. ఏదైతే ఈ మైన్స్ అనేది సహజ వనరులు, ఎవరో సృష్టించినవి కాదు, సహజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి సహజ వనరుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం. అది 1,91,000 కోట్ల రూపాయలు విలువైన దాన్ని వీళ్ళకి అప్పులు కూడా పుట్టట్లేదు కాబట్టి 9,000 నుంచి 9,500 కోట్ల రూపాయలు అప్పులు చేయడం కోసం, అది కూడా అత్యధికంగా 10% వడ్డీ రేటుతో చేయడం కోసం ఇప్పుడు ఇంకో తీసుకొని వచ్చినటువంటి అప్పుల స్కీమ్ ఇది. ఎందుకంటే నార్మల్గా ఏ ముఖ్యమంత్రులైనా సంక్షేమ పథకాలు దాన్ని స్కీమ్స్ అంటాం, ప్రజలకు ఉపయోగపడేటటువంటి స్కీములు పెడతారు. అప్పులు తెచ్చుకోవడానికి కొత్త కొత్త స్కీములు ఎవరు తయారు చేయరు. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటి అంటే అప్పులు ఎలా తేవాలనే దానికోసం కొత్త స్కీములు రెడీ చేస్తున్నారు. ఆయన ఏమన్నాడు? సంపద సృష్టిస్తా అన్నాడు. సంపద సృష్టిస్తా అని చెప్పి అన్ని రకాల పన్నులు వేశాడు. ఆల్రెడీ విద్యుత్ ఛార్జీల దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల ధరల దాకా, రోడ్ల మీద ట్యాక్సుల దాకా అన్నీ వేసేశారు. ఇప్పుడు అదనంగా అప్పుల మీద భారం ప్రజల మీద వేయడానికి తీసుకొస్తున్నటువంటి దాంట్లో భాగంగా ఇది. ఇప్పటి వరకు చూస్తే సార్, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ 9,000 కోట్లతో కూడా కలిపి 1,55,365 కోట్లు కేవలం 10 నెలల కాలంలో అప్పు చేశారు. ఇప్పుడు చేసేటటువంటి 9,000 కోట్లతో కూడా కలిపి 1,55,365 కోట్లు. అంటే నెలకొచ్చి 15,500 కోట్లు. అంటే ఒక్క రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేస్తున్నప్పు 516 కోట్లు పర్ డే. 516 కోట్లు రోజుకు అప్పు, నెలకి 15,500 కోట్లు, 10 నెలల కాలంలో 1,55,365 కోట్లు. ఇది తీసుకొని వచ్చి ఏమన్నా ఒక పథకం అన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అప్పులు చేశాడని చెప్పి ఇంకా ఆయన మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం కాకుండా దీనికి సంబంధించి అసలు నిజంగా వార్తలు మనకు ఎలా బయటకు వస్తాయి, రావు, ఎలాంటి వార్తలను ఎలా వాళ్ళు కవర్ చేస్తారంటానికి వాళ్ళు చూస్తే సార్ పత్రికల్లో ఒక ఆంధ్రజ్యోతిలో 436 ఖనిజ లీజులు ఏపీఎండీసీకే ఖనిజాభివృద్ధి సంస్థకే. అంటే మీకు ఎవరైనా ఈ హెడ్డింగ్ చూడంగానే అప్పులు తెస్తున్నాడని ఎవరికన్నా కనపడిద్దా? ఈ హెడ్డింగ్ చూసే వాళ్ళకి ఎవరన్నా నిజంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులకు సంబంధించినటువంటి హెడ్డింగ్ ఇది.
ఏం పెట్టారండి హెడ్డింగ్? 436 ఖనిజ లీజులు ఏపీఎండిసికే, మైనింగ్ హక్కులు కూడా అప్పగింత. కింద మాత్రం 9,000 కోట్ల రుణం కోసం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఏది 9,000 కోట్లు అప్పు తేయడానికి కీలక నిర్ణయం. మీ ప్రభుత్వంలో అయితే దీన్ని ఏ విధంగా చెప్పేవాళ్ళు? ఆ భాష కూడా ఒకసారి చెప్పొచ్చుగా. అడ్డదారిలో అప్పులు ఏవో 1000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పుకి వెళ్తే ఏం రాసేవాళ్ళు అంటే ఇది ఆర్థిక విధ్వంసం, ఇక్కడ మొత్తం రాష్ట్రం నాశనం అయిపోయింది, 1000 కోట్లు ముష్టడుక్కోవడానికి వెళ్తున్నారు, 1000 కోట్లు కూడా దొరక వీళ్ళకి, వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నాడు ఆర్థిక మంత్రి బొగ్గన గారు అని చెప్పి విపరీతంగా రాసేవాళ్ళు కదా. ఇప్పుడు ఈ 9,000 కోట్లు కీలక నిర్ణయం తీసుకున్నారంట. ఏపీఎండిసి 9,000 కోట్ల అప్పును బాండ్ల రూపంలో సేకరించేందుకు వెసులుబాటు లభించింది. మీరు మనుషులు రాయరట్టండి వార్తలు. మళ్ళీ ఇదే పేపర్లో ఏమి హెడ్డింగ్లో తెలుసు సార్? ఫస్ట్ పేజ్లో రాలే ఇది. ఫస్ట్ పేజీలో విడదల గోపి గారిని అరెస్టు, లిక్కర్ స్కామ్లో జగనే ఉన్నాడా, లేదంటే ఇదేంది ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుచరుడు ఆయన అరెస్ట్, మాధవరెడ్డి అరెస్టు, గోరంట్ల మాధవ్ విచారణ, వంశీకి బెయిల్ రాలా, మొత్తం ప్రధాన పేజీలో ఇదే. ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ 2 చీడ పత్రికలు పోతేనే రాష్ట్రం దరిద్రం వదిలింది. ఈనాడైతే మరీ దారుణం. దీనికి సంబంధించి ఒక చిన్న లైన్ కూడా రాయలేదా? 9,000 కోట్ల రూపాయలు తెస్తున్నారు దాని మీద ఒక్క లైన్ కూడా రాయకుండా ఏపీఎండిసి ఫర్నిచర్ చౌకగా పనిచేసుకున్నారంటే 2 అధికారులు. ఇది పెద్ద హెడ్డింగ్ పెట్టి రాశారండి. ఏపీఎండిసిలో ఫర్నిచర్ని చౌకగా పంచుకున్నారంట. అది కూడా ఏంటి? ఇటీవల అతిథి గృహాన్ని ఖాళీ చేయడంతో అక్కడ ఉన్న ఫర్నిచర్ అది కూడా అక్రమంగా తీసుకోవాలి వాళ్ళు. అది 8 నుంచి 9 లక్షల రూపాయలు విలువ ఉండేదంట అప్పుడు, ఎప్పుడు 8 ఏళ్ల కిందట. దాన్ని ఇప్పుడు 1.45 లక్షలకు తీసుకున్నారంట. ఏంటి వాళ్ళు రాసింది? ఇందులో 10 డబుల్ కాట్ మంచాలు, 4 సింగిల్ కాట్ మంచాలు, వాటి పరుపులు, చెప్పండి ఆ పరుపుల లోపల ఇంకేమైనా ఉంటాయి కూడా, 11 ఏసీలు, ఓ ఫ్రిడ్జు, 6 స్టెబిలైజర్లు, 2 గ్లాస్ డైనింగ్ టేబుల్స్, వాటి కుర్చీలు, దివానా కాటు, టీపాయి, 3 కంప్యూటర్ టేబుల్స్, 3 సోఫాలు, కుర్చీలు. ఇదే వార్త. ఎంత వాటి ఖరీదు? చచ్చిపోయిన రామోజీరావు గారి కొడుకు బతికున్న కిరణ్ గారు ఈ పత్రిక నడుపుతున్నటువంటి కిరణ్ గారిని అడుగుతున్నా. 2 లక్షల కోట్లు ఇంతకు ముందు చెప్పారు. 2 లక్షల కోట్ల రూపాయల ఖనిజ సంపద, సహజ వనరులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి సహజ వనరుల్ని తాకట్టు పెట్టి వాళ్ళకి అమ్మకానికి పెట్టేసి 10,000 కోట్లు అప్పుగా తెచ్చుకుంటుంటే అది మళ్ళీ చెల్లించకపోతే మన రాష్ట్ర బడ్జెట్ నుంచి తీసుకునేటటువంటి వెసులుబాటు కల్పించి దానికి సంబంధించినటువంటి వార్త దీంట్లో రాదు. 4 టేబుల్లు, 4 కుర్చీలు, 4 పరుపులు, మీ బొంద, ఇది వార్త అండి. ఇది 2 పత్రికలు రాసినటువంటి వార్త. దీంట్లో ప్రధానంగా చూస్తే సార్ నిజంగా ఒకటి అందరికీ తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే వీళ్ళు ఈ మైనింగ్ సంబంధించినటువంటి ఈ కార్పొరేషన్కి సంబంధించినటువంటి దాంట్లో పెట్టే ముందు ఇంకొక నిర్ణయం కూడా మన క్యాబినెట్ తీసుకుంది. సహజంగా ఇప్పుడు ఏంది ఇసుకను ఫ్రీ అని చెప్పి, ఉచిత ఇసుక అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమి నాయకులు దోచుకునే కార్యక్రమం ఎలా చేస్తున్నారో మొన్న క్యాబినెట్ మైనింగ్ వేలంను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మైనింగ్ని వేలం వేస్తారండి. ఆ వేలంలో ఎవరు పారుకుంటే వాళ్ళకి ఏది మట్టి, కంకర ఇట్లా ఏదైతే ఉంటాయో బుసక వీటన్నిటిని కూడా దోచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది మన క్యాబినెట్. ఇసుకను ఎలా దోచుకోవడానికి పర్మిషన్ ఇచ్చిందో, ఉచిత ఇసుక అనే పేరుతో ఎలా పర్మిషన్ ఇచ్చిందో, ఇప్పుడు మట్టి, కంకర, ఏదైతే బుసక వీటన్నిటిని కూడా దోచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ఎందుకంటే దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మామూలుగా అయితే ఈ ఆదాయాన్ని కూడా మొత్తం దోచుకునేటటువంటి కార్యక్రమం. ఇసుకని ఉచితంగా ఇచ్చే ఇసుకని వాళ్ళు ఇప్పుడు ఉచిత ఇసుక అనే పేరుతో వాళ్ళు దోపిడీ చేస్తున్నారు కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ట్రాన్స్పరెంట్గా ఏదైతే ఒక రేట్లు పెట్టి ఇసుక అందించింది, దాని ద్వారా 750 కోట్ల నుంచి 800 కోట్ల సంవత్సరానికి ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అంటే దాదాపు 3,500 నుంచి 4,000 కోట్ల ఆదాయం. ఆ ఆదాయం ఈరోజు పోయింది. మళ్ళీ ఇప్పుడు మట్టి ఇటన్నిటి మీద కంకర అటన్నిటి కూడా చేసేశారు. ఇప్పుడు ఈ కార్పొరేషన్కి సంబంధించిన దాంట్లో చూడండి సార్, వాళ్ళకి సంవత్సరానికి వచ్చేటటువంటి ఆదాయం కేవలం 1,200 కోట్లు. ఏది ఇప్పుడు దీనికి సంబంధించి. కానీ వీళ్ళు 10,000 కోట్లు అప్పు చేస్తున్నారంటే ఇది రాష్ట్ర ప్రజల మీద భారంతోనే పడింది. దీని నుంచి డైరెక్ట్గా తీర్చలేరు. మైనింగ్ ఈ కార్పొరేషన్ ద్వారా వాళ్ళు తీర్చలేరు అనేది ఇక్కడ క్లియర్గా అర్థం అవుతుంది. ఎందుకంటే 9 నెలల్లో రెవెన్యూ వచ్చింది 910 కోట్లు, 12 నెలలకు చూస్తే 1,200 కోట్ల కంటే రాదు. కానీ 10,000 కోట్లు, 9,500 కోట్ల రూపాయల అప్పులకు సంబంధించి